నమస్తే, నేను మీ హేమ్ సుందర్. సాధారణంగా సినిమా ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు నేను రివ్యూలు చెప్తూ ఉంటాను. ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఎట్లా ఉంది అంటే. ఈసారి ఏంటంటే కొద్ది ప్యాటర్న్ మార్చాను. కొన్ని వివాదాస్పదమైన సినిమాలు వచ్చినప్పుడు దానికి నేను చెప్పడం కన్నా బయట వ్యక్తులు చెప్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఎందుకు ఆ సినిమా ఏదో కాదు, రాజధాని ఫైల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న అమరావతి భూముల సమస్య మీద ఒక సందేశాత్మకంగా తీశారా, లేకపోతే దీంట్లో ఏమన్నా విషప్రయోగం చేశారా, రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి ఈ మధ్యన వచ్చే పొలిటికల్ సినిమాలు చూస్తూ ఉంటాయి. దీని గురించి అక్కడ విశ్లేషణ చేయడానికి మన వద్దకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ట్రైలర్ ఏంటి, ఇందులో కంటెంట్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు, ఇది మంచి ప్రయోగమా చెడు ప్రయోగమా, ఈ అంశాల గురించి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం హేమసుందర్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, రాజధాని ఫైల్స్ ఆ మధ్యన కాశ్మీర్ ఫైల్స్ ఒక పెద్ద వివాదాస్పదమైంది. ఈసారి రాజధాని ఫైల్స్ అంటూ ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాని రేపు 15వ రిలీజ్ అయిపోతున్నారు. ట్రైలర్ రిలీజ్ అయింది కూడా, మీరు చూసే ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది, ఇది ఎలాంటి ప్రయోగం? ఇది ఒక యథార్థ గాథని తెరకెక్కించడం అండి. అంటే భారతదేశంలో ఇంతవరకు జరిగిన ఒక ట్రాజిడీల్లో ఇది కూడా ఒక ట్రాజిడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 27,000 మంది చిన్న రైతులు, సన్నకారు రైతుల యొక్క ఆక్రోషం, ఆవేదన, తర్వాత వాళ్ళ క్షోభ, వాళ్ళు పడుతున్న కుటుంబాలతో సహా పడుతున్న వేదనని తెరకెక్కించడమే ఈ రాజధాని ఫైల్స్ అండి. ఇటువంటి సంఘటన ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత సంఖ్యలో బాధితులు అవ్వటం, ఇంత సుదీర్ఘకాలం ఆ బాధను వాళ్ళు అనుభవించటం, వాళ్ళు చెయ్యిన నేరానికి వాళ్ళు శిక్ష అనుభవించటం, వాళ్ళు మంచి చేయబోయి వాళ్ళకి కీడు జరగటం, ఆ కీడు జరిగినా కూడా ప్రభుత్వం అనేది వాళ్ళకు ఒక విలన్ లాగా మారి వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన ప్రభుత్వం ఇక్కడ ఒక విలన్ పాత్రలో ఉంది. వాళ్ళని వేధించడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని దానికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ యంత్రాంగాలను కానీ ఇతర యంత్రాంగాల్ని వాడి వాళ్ళని అన్ని రకాలైన. ఇదంతా జరిగిన విషయమే, జనాలకు అందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటనేది. మరి దీని మీద సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా? తెలిసిన విషయమే కదా. అదే చెబుతున్నా అండి. ఇప్పుడు తెలిసిన విషయమే అయినా మనం దాన్ని తెర మీద వివరంగా చూడటం అనేది అది చాలా అవసరం అండి. ఇప్పుడు కథని ఎంత చిన్నగా చెప్పొచ్చో దాన్ని ఒక కథాంశంగా చెప్పినప్పుడు అది ఒక ఇదేనమాట, ఒక గ్రంథంలాగా. అంటే కళ్ళకి కట్టినట్టుగా మనం అనేక సమస్యల్ని మైక్రో లెవెల్లో, అంటే ఏ కుటుంబం ఎంత బాధపడ్డారు, ఏ వర్గం ఎంత బాధపడ్డారు, ఏ వయసు వాళ్ళు ఎట్లా బాధపడ్డారు, ఇందులో చిన్న పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సినిమాలో కనిపిస్తారండి మనకి. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే, బిడ్డలు పాల డబ్బా లేక బాధపడ్డారు, చదువుకునే పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడ్డారు, యువత వాళ్ళు ఉద్యోగ ఎత్తుక్కోవడానికి కావాల్సిన నిపుణత నేర్చుకోవడానికి, దాన్ని స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడ్డారు, గృహిణులు బిడ్డలు పెళ్లి చేయడానికి చదువులు చెప్పించుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, రైతులు ఎట్లాగూ వ్యవసాయ భూములు వీళ్ళకి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కనీసం దాని మీద వచ్చే ఆదాయం, అంటే రాజధాని ఏర్పడితే ఒక సుఖమైన జీవితం కంఫర్టబుల్గా బతకొచ్చు అనుకున్న వాళ్ళ ఆశలు నిరాశలైనవి. తర్వాత మహిళల్ని కాలువల్లో పడేసి లాఠీ చార్జీలు చేశారు. తర్వాత వృద్ధులు వాళ్ళు మా బిడ్డలందరూ ఆనందంగా గడుపుతుంటే మేము ఇచ్చిన భూములు రాజధానికి ఇచ్చినా కూడా మా బిడ్డల ఆనందాన్ని చూద్దాం అనుకున్నారు కళ్ళల్లో. బిడ్డలు పడుతున్న ఆక్రోషం వృద్ధుల కళ్ళల్లో. అనేక మంది ఈ 5 ఏళ్లలో అనేక మంది చనిపోయారండి. నా వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ 2000. కొంతమంది ఏమంటారంటే ఇది ఒక విష ప్రయోగము అనుకోవటానికి తప్పలేదండి. నేను నా వ్యక్తిగతమైన నా అనుభవం చెబుతున్నాను మీకు, ప్రేక్షకుడిగా. ఒక ప్రేక్షకుడిగా కాదు, నేను వాళ్ళ బాధల్లో పంచుకోవడానికి ఒక్కరోజు నేను వెలగపూడి వెళ్ళా. ఓకే, 2020 జనవరి 16 అనుకుంటా, అది సంక్రాంతి పండుగ రోజు. నేను రైతుని కాబట్టి రైతులు భూములు కోల్పోతే ఎంత ఆవేదన పడతారో తెలిసి, అప్పుడు ఇంకా శైశవ దశలో ఉంది ఉద్యమం. 2020 జనవరిలో అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి వెలగపూడిలో నిరాహార దీక్షలో నేను కూర్చున్నాను సార్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా. మీరు నమ్మరు హేమచంద్ర గారు, ఆ రోజు రాత్రి 3 చనిపోయారు. 3. ఆ 3 శవాలు కూడా వెలగపూడిలో నిరాహార దీక్ష శిబిరం నుంచి ముందు నుంచి వెళ్ళాలి. ఆ శిబిరం నుంచి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆ శవాల దగ్గర 3 శవాలని వాళ్ళు మోసుకుని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఆత్మశాంతి కోసం అక్కడ ఆపారు. శిబిరం దగ్గర పెట్టినప్పుడు నేను వాళ్ళ తలాపి నేను నిలబడ్డానండి, ఒక రైతు బిడ్డగా. నా వ్యక్తిగత
అనుభవం ఇది. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు నిజంగా ఇది విషప్రయోగం అనుకుంటారు. ఎందుకంటే అది సినిమా అనుకుంటున్నారు, సినిమా కాదండి, అది వాస్తవ జీవితం. ముగ్గురు అంటే భోగి రోజు రాత్రి చచ్చిపోయారు ముగ్గురు. ఆ రోజు సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు వాళ్ళ అంత్యక్రియలకి తీసుకెళ్లాలంటే శ్మశానానికి ఈ శిబిరం మేంచి వెళ్ళాలి. ఓకే, నేను ఎందుకు చెబుతున్నా అంటే అది నా కళ్ళతో చూశాను. నాకు ఇవాళ కూడా నేను 45 ఏళ్ల నా జర్నలిజం జీవితంలో అటువంటి దుర్ఘటన అంటే ముగ్గురు చనిపోవటం ఆవేదనతో, అంతకంటే పెద్ద ప్రమాదాలు చూశారు. రైల్వే యాక్సిడెంట్, రైలు ఒక బస్సును కొట్టేస్తే 45 మంది చచ్చిపోయిన సంఘటన చూశా, జయంతి జనతా ఎక్స్ప్రెస్. అది వేరు, అది ప్రమాదం. ఇది అలా కాదు, మనోవేదన. వీళ్ళు మా భూములు కోల్పోయాము, ఇవాళ మాకు రాజధాని కూడా రావటం లేదు, మేము ఏం చేయాలి? అందులో భవనాలు కట్టేశారు. అదే రోజు అనంతపూర్ జిల్లా నుంచి కొంతమంది రైతులు వచ్చారండి, బాగా పెద్దవాళ్ళు. నేను 65 ఏళ్ళు అంటే వాళ్ళు 80 ఏళ్ళు అయినా. ఓకే, వచ్చి ఆ రైతులు అవన్నీ కూడా చూశారండి. హైకోర్టు భవనాన్ని చూశారు, తర్వాత 10 అంతస్తుల భవనాలు పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయిపోయి. ఇక ఇప్పుడు ట్రైలర్ చూశారు కాబట్టి సినిమాలో ఏ అంశాలు చర్చించి ఉంటారు బహుశా? అదే అండి, అది చెప్తా అండి. ఇప్పుడు ఆ రోజు ఆ రైతులు ఏం చెప్పారంటే, అసలు ఈ ప్రభుత్వం మనుషులేనా, ఇంత పెద్ద ఎత్తున భవనాలు కట్టేసి నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ రైతుల్ని వేదన పెడుతున్నారు. రైతులు వచ్చి వాళ్ళు ఈ పొలాలు నీకు ఏం చేసుకోగలుగుతారు? అందులో నిర్మాణాలు అయిన తర్వాత ఎవరి పొలం ఎక్కడో తెలియదు కదండి, రోడ్లు వేసేసారు, సీడ్ రోడ్లని. అంత అంటే ఫ్యూచర్గా 40 years 50 yearsకి భవిష్యత్తుని అంచనాలో దృష్టి పెట్టుకుని వేసిన పెద్ద రోడ్లు ఇన్ని. సరైన మౌలిక వసతులు లేకుండా రాజధాని నిర్మిస్తే వెంటనే ప్రజలకు ఇబ్బందులు మొదలవుతాయండి. అందువల్ల ఒక 25-30 ఏళ్ల పాటు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంత నిర్మాణాలు చేస్తే ఏమీ లేవని చెప్పడానికి వీళ్ళు మనుషులా అని అనంతపూర్ జిల్లా రైతులండి. వాళ్ళు కూడా నాలాగానే రైతులు కాబట్టి ఇక్కడ ఇంతకు ఇబ్బంది పడుతున్నారని ఆ పండగ టైంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళకేం రాజకీయ ప్రయోజనాలు లేవు, ఏం లేవు, కేవలం రైతులు కాబట్టి ఇక్కడ రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇంత నిరాహార దీక్షలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చూడటానికి వచ్చారు. ఓకే, అది నేను ఒక రైతు బిడ్డగా నేను కూడా వెళ్ళా, ఇక్కడి నుంచి వెళ్ళాను, నేను ఒక్కడనే వెళ్ళా. ఆ రోజు కూర్చున్నా. అంటే నేను చూశా కాబట్టి అది విషప్రయోగమా లేకపోతే అమృత ప్రయోగమా అనేది వాళ్ళ ఆవేదనను ఆవిష్కరించారు. అంతవరకు చూడాలి. ఫస్ట్ దీని గురించి చెబుదాం. ఇక ఇప్పుడైతే మనం దీన్ని ట్రైలర్ గురించి, ట్రైలర్లో మీరు గమనించిన అంశాలు ఏమున్నాయి దీంట్లో? ఫస్ట్ ప్రారంభం ఏమంటాడంటే అండి, ఎవరో బిడ్డకి నువ్వు తండ్రి అవుతావా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఎవరో రాజధానిని ఇక్కడ నిర్ణయించి నిర్మాణం చేస్తే దాన్ని నువ్వు పూర్తి చేసి దానికి నువ్వు తండ్రి అవుతావా అంటే అతనికి క్రెడిట్ వెళ్తుంది, అతను తండ్రి, నువ్వు కావు. కాబట్టి నీ ఎవడో బిడ్డ ఎక్కి ఏడుస్తుంటే నీకెందుకు అంటారు చూసారా సామెత. ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్తో మొదలవుతుందండి ఈ సినిమా. అంటే వాళ్ళ కుంచిత భావన ఎట్లా ఉందంటే, నువ్వు నిర్మాణాన్ని చేయలేదు కాబట్టి ఇది పూర్తి చేసినా కూడా నిర్మాణం చేసిన వ్యక్తికి అది వెళ్తుంది. తండ్రిగా ఎవరైతే ఆ బీజం వేస్తారో అతన్ని తండ్రి అంటారు కదండి. రేపు DNA టెస్ట్ చేసినా అసలు తండ్రి వస్తాడు, కానీ తర్వాత ఆ అమ్మాయికి భర్త అయినందువల్ల ఇతను తండ్రి అవ్వలేడు కదా. అవును, అట్లాంటి కుంచిత భావనతో వ్యక్తమైందనమాట. అందువల్ల ఈ నిర్మాణాన్ని ఆపేయమని వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళ భావన అనేది మనకు తెలుస్తుంది. ద వెరీ బిగినింగ్ నేను చూసా అండి, ట్రైలర్ చాలా వైరల్ అవుతుంది. అవును, చాలా వైరల్. పైగా జనానికి డబ్బులు పంచిపెట్టి వాళ్ళని పడుకోబెట్టాలనే డైలాగులు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అది ఫస్ట్ మాట ఏమంటాడంటే అది అట్లా మాట్లాడతాడు. తర్వాత ఎవరైతే ఆ రైతులు ఏమంటారంటే, ఎవరైతే ఈ రాజధాని కావాలని కోరుకునే వాళ్ళు పంటకి నీరు ఎట్లాగో రైతులు వాళ్ళు చెప్పుకుంటారన్నమాట. రాష్ట్రానికి రాజధాని అంత ముఖ్యం అనేది ఒక రైతు లేకపోతే రైతు నాయకుడు చెప్తాడు. రాజధానిని లేకుండా చేయటం అంటే పంటకి నీరు లేకుండా చేసి ఎండబెడతాం ఎంత తప్పో ద్రోహమో ఎంత దౌర్భాగ్యమో, అది కూడా రాజధాని లేకుండా చేయటం అలాంటిది అనేది ఒక రైతు భావన అందులో వ్యక్తం అవుద్దండి. అదొక భావన. తర్వాత ఎవరైతే ఈ రాజధానికి అడ్డం పడుతున్న వ్యక్తి శాసనసభలోనో లేకపోతే ఒక సభలో అధికారిక చట్టసభలో చెప్తాడు, 4 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనే మేము ఈ 4 రాజధానుల నిర్మాణం చేపట్టామంటాడు. అది ఎంత ఆశాస్పదమైన విషయం అండి. రాజధాని 4 ప్రాంతాల్లో పెడితే ఒక మనిషి మొత్తంగా చూస్తే మనిషి పనికొస్తాడండి, ఏ పని అన్నీ చేయగలడు. ఒకే మనిషిని 4 చేయాలని 4 ముక్కలుగా చేస్తే అది ఏమన్నా మనిషి బతుకుతాడండి? అసలు ఎందుకన్నా పనికొస్తా? అవును. ఏదన్నా ఒక వస్తువుని, సపోజ్ ఒక మెషినరీ ఉంది, దానికి 4 పార్ట్లు ఉంటాయి. ఒక ట్రాక్టర్ తీసుకుందాం, ముందు వెనక మధ్య అట్లా ఉంటాయి. వాటిని 4 ప్రాంతాల వాళ్ళకి 4 రైతులకి ఇద్దామని దాన్ని 4 ముక్కలు చేసాం అనుకోండి. ట్రాక్టర్ని రైతుల పరిభాషలోనే చెబుదాం. అదే, అవును. ఏమండి, ముందు టైర్లు ఒకరికి ఇచ్చాం,
మధ్యలో ఇంజిన్ పార్ట్ ఒకటికి ఇచ్చాం, మధ్యలో గేర్ బాక్స్ పార్ట్ ఒకరికి ఇచ్చాం, హైడ్రాలిక్ పార్ట్ ఒకరికి ఇచ్చాం, వెనక టైర్లు. ఏం చేసుకుంటారండి వాళ్ళు? 4 రైతులకి ఇచ్చామని నువ్వు చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ అది ఏమన్నా పనికొచ్చే విధమా? ఇదే ఒక ట్రాక్టర్గా ఉంటే ఆ 4 రైతులు రొటేషన్ మీద ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది. అట్లాగే కదా, అది ఒక పార్ట్ శాసనసభలో చెబుతాడు, ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా. అంటే 4 ప్రాంతాల వాళ్ళకి జుట్టు ముడులేసే విధంగా ఉంది తప్ప డెవలప్మెంట్. అంటే దీన్ని మనం సమీక్షలాగా చేసుకుందామండి. అయితే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని డెవలప్ అవటం వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఫీడింగ్ ఇస్తుంది. 70-80% ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది, అన్ని జిల్లాలకి వెళ్తుంది. అట్లాగే అక్కడ కూడా అమరావతి రాజధాని అయితే అన్ని జిల్లాలకి అభివృద్ధిని పంచుకోవచ్చు. తర్వాత అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడ ఉపాధి కల్పన పొందొచ్చు. అది ఎంత నీచమైన ఆలోచన అనేది మనం గమనించాలి. అదే అర్థమైందండి. 4 ప్రాంతాలు అనేది. తర్వాత అక్కడే ఇంకో రైతు ఏం చెబుతాడంటే, ముఖ్యమంత్రి మనని నమ్మకుండా మనని చూడకుండా అక్కడ అంటే ఎక్కడ చెబుతున్నాడు అతను? నిరాహార దీక్షలు జరుగుతుంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడాను అసలు ఇంతవరకు వచ్చి చూడలేదు, పోలీసులు పరదాలు పట్టుకుని పరిగెత్తా ఉంటారు ప్రజలకిను ముఖ్యమంత్రికి మధ్యలో ప్రొటెక్షన్గా. అప్పుడు అంటాడు ఆ రైతు అంటాడు, చూడన్నా మనని నమ్మకుండా ముఖ్యమంత్రి పరదాలు కట్టుకెళ్తున్నాడు, మనం కూడా మనకు కనపడితే మనం కూడా చూసేవాళ్ళం కదా అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే కొంత కసి కూడా ఉంది అందులో. అంటే మనని దూరం చేసి మనం కదా ఎన్నుకుంది. ఆ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచిందండి. ఏ పార్టీ అయితే రాజధాని వద్దంటుందో ఆ రాజధాని గెలిచింది. మరి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి వాళ్ళ వ్యక్తి కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు బాధ ఉంటుంది కదా హేమచంద్ర గారు. అది నాకు అర్థమైంది నేను చెప్తున్నా. ఇంకొకసారి ఒక అతను అంటాడు, మహిళలను పట్టుకుని మీరు ఏదో అయిపోద్దని టక్కుమని భూములు ఇచ్చేశారు, ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నారు. అంటే వీళ్ళు మహిళా రైతులు ఆయన దగ్గర ఏదో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళుంటారు ప్రభుత్వంలో ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి. ఆ రోజు మమ్మల్ని అడిగారా మీరు, టక్కుమని అడగగానే ఇచ్చేశారు, మీకు ఏదో వచ్చి పడుతుందని. ఏమవుతుంది ఇప్పుడు మీరు అనుభవించండి అన్నట్టుగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్న సన్నివేశాలు ఇవన్నీ కూడా ఒక కూర్పు. ఇది మొత్తం ట్రైలర్ అనేది ఒక విషయ సూచిక లాంటిది, మనకు అర్థమవుతుంది. అది ఇంకా లోతుగా వాళ్ళ వ్యతలన్నింటినీ దీనికి తెరకెక్కించారని నేను అనుకుంటున్నాను. అదే మొత్తానికి ఈ ఓవరాల్గా ఈ ప్రయోగం మీద, సినిమాల మీద కొంతమంది మీరు ఇంకా దీని గురించి చెప్పండి ఇంకేమన్నా. అట్లాగే ఇంకొక ఎవరైతే అధికారంలో పెద్ద పోస్టులో ఉంటాడో అతను ఏమంటాడంటే, కష్టపడమని ప్రజలకు చెబితే మన్నెవడు ఇష్టపడతాడురా, వాళ్ళని సుఖంగా పడుకోబెట్టేసేయాలి, వాళ్ళు ఆ మత్తులో ఉంటారన్నట్టుగా చెబుతున్నాడు. అంటే ఈ ఉచితాలు ఇచ్చేసేయాలి, మనుషుల్ని బుర్ర పనిచేయనివ్వద్దు. అది కష్టపడమంటేనేమో సంపద సృష్టి జరుగుతుందండి. సమాజంలో సంపద సృష్టి జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళకి గంజాయో లేకపోతే పిచ్చి సారానో, ఈ క్యాష్ నోల్ది కూడా చూపించారు కదా, ఈ పిచ్చి సారానో తాగిచ్చేసి పడుకోబెట్టేశారనుకోండి. ఇప్పుడు వైజాగ్, పాడేరు అటంతా కూడా గంజాయి పండిస్తున్నా ఎందుకు వీళ్ళు గమ్మున ఉంటున్నారంటే, పండించేది రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి అది పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాబట్టి కొన్ని వ్యవస్థలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నాయి. అందువల్ల ఇవాళ గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ డీజీపీలు కూడా చెబుతున్నారు. అది కూడా ఇందులో ఒక రిఫ్లెక్షన్గా చూపించారండి. ఒక పెద్ద ఆయన ఆ మాట మాట్లాడు అంటే ప్రజల పట్ల ఆయనకి ఎంత తక్కువ భావం ఉందనేది మనకు అర్థమవుతుంది. అధికారంలో మతంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఏడాదికి కాకపోతే అప్పుడు ఆ రైతులు ఇంకొకసారి ఏమంటారంటే, మహిళా రైతులు, మీరు పరిష్కరించకపోయినా ఏదో ఒక రోజు మేము దీన్ని పరిష్కరించుకుంటాము, మా భూములు అవసరమైతే ద వరస్ట్ పరిస్థితుల్లో మేము సదును చేసి మళ్ళీ మేము వ్యవసాయానికన్నా తిరగబడి చేసుకోగలుగుతాం అన్న భావన కొంత ఎక్కడో కనపడుతుంది. అది మనకి పూర్తిగా అవగాహన రావట్లేదు, మనకు తెలియదు దాని వెనకాల ఏం జరిగింది అనేది. అంటే రైతుల్లో అంత కూడా మానసికంగా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వీళ్ళు ఈ రకంగా దాటన్నిటిని డిస్ఫిగర్ చేసేసినా, వాటిపైన రోడ్లు వేసినా, భవనాలు కట్టినా, ఏది చేసినా మళ్ళీ మొదటి నుంచి కూడా మేము పునాదుల నుంచి చేసుకుని మళ్ళీ మేము పండించుకుని బతకగలుగుతాం అనే ఒక మాట ధీమా వ్యక్తం చేసినట్టుగా కనపడుతుంది. తర్వాత ఇంకొకసారి ఏమంటారంటే, చట్టసభల్లోనే ఒక సభ్యుడు అడుగుతాడు, 140 కోట్లున్న భారతదేశానికి ఒక రాజధాని ఉంటే 6 కోట్లున్న ఒక రాష్ట్రానికి 4 రాజధానులు, అది మంచి లాజికల్ పాయింటే. అట్లా ఒక సభ్యుడు అడుగుతాడు. ఒక సభ్యుడు అడిగితే బూతులు తిట్టే ఒక అధికార పక్షం సభ్యుడు ఏమంటాడంటే, కూర్చోరా మూసుకుని, నీ అమ్మ మొగుడు వచ్చి చెబుతాడా నీకు ఇవన్నీను అని
తిడతాడు. అవును. అది ఎట్లా ఉందంటే ఆయన మాట్లాడే దాంట్లో పాయింట్ని వాళ్ళు పట్టుకోవట్లా. అసలు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, 4 కాకపోతే మేము 40 కట్టుకుంటామన్న వ్యక్తులు ఉన్నారు కదండి. అందుకని నీ అమ్మ మొగుడు వచ్చి చెబుతాడా నీకు ఇవన్నీ అని అడుగుతున్నాడు. ఎవడు చెబుతాడు నీకు? నువ్వు అడిగితే ఎవడు ఇక్కడ చెప్పడానికి లేడని. భారతదేశానికి ఒక రాజధాని అన్నమాట వాస్తవం. 6 కోట్లు ఉన్న సాట 4 రాజధానులు అనవసరం. కాబట్టి అయినా సరే అతను ఆ రకంగా ద్వేషించడం మనకు కనపడతా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే గుడివాడ క్యాసినో గురించి మీరు దాన్ని చెప్తున్నారు కదా, ఆ క్యాసినో ప్రస్తావన కూడా ఉందండి. అందులో ఎంత మత్తెక్కిచ్చే కార్యక్రమాలు, డ్యాన్సులు పెట్టడం, అందులో ఒక నాయకుడు, అధికార పక్షం నాయకుడు వాళ్ళతో కలిసి డ్యాన్సులు వేయటం మైమర్చిపోయి, అలాంటి ఒక పక్కనేమో రైతుల వెతలు, ఒక పక్కనేమో ప్రజలను దోసుకోవటానికి క్యాసినోలు, జోదం. క్యాసినో అంటే జోదం కదండి, జోదం. తర్వాత వాళ్ళని మత్తెక్కిచ్చే డ్యాన్సులు, తర్వాత వాళ్ళకి జోద క్రీడలు. ఇప్పుడు మహాభారతంలో కూడా యుద్ధం జరిగింది జోద క్రీడ మీదే కదండి. ఇక్కడ కూడా అలాంటి జోద క్రీడలో ముంచుతున్నారు. పాండవుల్ని కనుక ఎలా ముంచేశారో ప్రజల్ని ముంచేయటానికి ఆ గోవా నుంచి తీసుకొచ్చారండి ఆ జోద క్రీడలన్నీ. ఇక్కడే కాదు, అట్లా అన్నమాట. తర్వాత అప్పుడు ఎవరైతే రైతుల తరపున నాయకుడు ఉంటాడో, రైతుల తరపున నాయకుడు ఏం పిలిపిస్తాడంటే రైతులకి, అందరూ మహిళా రైతులు, పురుషులు అందరూ ఉంటారు, మనం మహాపాదయాత్ర చేద్దాము దీనికి వ్యతిరేకంగాను, న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే చేశారు కదండి అప్పుడు. శ్రీకాకుళం ఆయన దేవస్థానం ఏంటంటే అది సూర్య దేవుడు, అది అక్కడికి హైకోర్టు నీరుకొండ నుంచి అక్కడికి జరిగింది. అది దాని ప్రస్తావన కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. తర్వాత అంటే ఇందులో అబోధకల్పనలు ఏమీ లేవు, అన్నీ వాస్తవాలే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే రైతుల్ని కొట్టి అమరావతి జయ్యి కాదురా డౌన్ డౌన్ అని ఒక పోలీసులు దౌర్జన్యం చేయటం కూడా మనకు ఒక చిత్రంలో కనపడుతుంది, ఒక సెకండ్. ఇవన్నీ కూడా మరి ఆ తర్వాత దానికి కంటిన్యూషన్ అనేది మెయిన్ దీంట్లో ఉండొచ్చు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిప్పులతో మీరు మమ్మల్ని కాల్చినా కూడా మేము వెనక్కి తగ్గమని రైతులందరూ కూడా పోలీసుల మీద తిరగబడేది కూడా ఒక దృశ్యం కనపడుతుందండి. అది అప్పుడు దేవస్థానం, ఇది మన విజయవాడ అమరావతి గుడికి మహిళా రైతులందరూ తల్ల మీద ఇది పెట్టుకుని ప్రసాదం, దేవస్థానం దానిపైన ఇది వెలిగిస్తారు కదండి జ్యోతి, అవి పట్టుకుని తీసుకెళ్తుంటే కూడా వాళ్ళ వెనకాల పడి పోలీసులు దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేస్తే కాలువల్లో పడ్డా కూడా వీళ్ళు కూడా కాలువల్లో దూకి మరి కొట్టి వాటిని ఘటాలు అంటారు కదా, అవి వాటిని పగలగొట్టి ఆ సంఘటన కూడా మనకి కనపడతా ఉంటుంది అట్లాంటిది. తర్వాత ఇంకొకసారి ఏమంటారంటే ఒక నాయకుడు సభలో అన్నపూర్ణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అనుకోవాలి, అరుణప్రదేశ్ అంటారు అన్నారు. అక్కడ ఒక అన్నపూర్ణగా అందరికీ అన్నం పెట్టిన అరుణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భవతి భిక్షాం దేహి అని అప్పులు చేసే పరిస్థితికి వచ్చింది. నిన్నగాక మొన్న కూడా 1000 కోట్లు ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నారు కదండి. వారంలో 2-3 సార్లు ఆర్థిక మంత్రి వెళ్ళి అవుట్ ఆఫ్ వే ఎఫ్ఆర్బి రూల్స్కి వ్యతిరేకంగా తెచ్చుకుని, ఇవాళ షర్మిల్ గారు కూడా చెప్తుంది అదే కదా, కేవలం అప్పుల మీద బతికారు, ఈ ప్రజలకు ఇచ్చిన సంక్షేమం కూడా 2.5 కోట్లేను, మిగిలిన 13 కోట్లలో ఎక్కడికి వెళ్ళి అనేది షర్మిల్ గారు కూడా ప్రశ్న. ఇవన్నీ కూడా నాకు అందులో కనపడి ఎం సుందర్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరుణప్రదేశ్గా దిగజారిపోయిందని దాంతో ముగింపు. అంటే మన ట్రైలర్లోనే మీరు మంచి సినిమా చూపించారు, ఇక్కడ ఆ సినిమా చూస్తే ఇంకెలా ఉండదు అర్థం కావట్లా. ఇప్పుడు ఇవి కొన్ని ప్రస్తావించారు, ఒక జస్ట్ అలా రెప్పపాటులో చూపించినాయి. కానీ ఇవి ఎవరన్నా కనుక విషప్రయోగము లేకపోతే అనుకుంటే వాళ్ళు వెళ్ళి ఏదే ఆ నియోజకవర్గంలో ఆ 33 గ్రామాల్లో పర్యటించి కనుక వచ్చిన తర్వాత వాళ్ళు అట్లాంటి మాట అంటే నేను ఒప్పుకుంటానండి. ప్రతి ఇంటికి ఒక కథ ఉందండి, ప్రతి మనిషికి ఒక కథ ఉందండి. ఒకప్పుడు అక్కడ ఎన్నో వ్యాపారాలతో వెలుగొందిపోయిన అమరావతి బిగినింగ్లోనే ఇవాళ మొత్తం షాపులన్నీ మూతపడిపోయినాయి. అక్కడ జీవనోపాధికి వచ్చిన 40,000 మంది కార్మికులు, ఇవాళ 1,00,000 మంది కార్మికులు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చేది. నిజంగా కనుక రాజధాని నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా చేసి ఉంటే, కంటిన్యూ చేసి ఉంటే. అట్లా కాకుండా దాన్ని వెలుగుతున్న జ్యోతిని ఆర్పేసినట్టు నోటితో పగబట్టి ఆర్పినట్టుగా జరిగింది. దాంతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత రోడ్లను తవ్వుకి వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి ఇంకా ఇందులో మరి వస్తుందో లేదో నాకు తెలియదు. అదే మొత్తానికి ఈ నెల 15వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా చూశాక మళ్ళీ మరోసారి మనం మాట్లాడుకుందాం తప్పకుండా. హేమచంద్ర గారు, థ్యాంక్ యూ అండి.